నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిదే. ప్రస్తుతం తెలంగాణలో కలకలం రేపుతున్న విషయం ఏదైనా ఉంది అంటే కలవరానికి గురి చేస్తున్న విషయం ఏమైనా ఉందంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియేట్లో ప్రతిష్టాపించడానికి వెళ్తున్నారు సీఎం. అయితే ఇక్కడ యావత్ తెలంగాణకు సమాజానికి ఒక డౌటు, ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతున్న ఒక అంశం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేయబోతున్నారా? గతంలో ఉద్యమంలో ఉన్న విగ్రహానికి ఎటువంటి మార్పులు చేయబోతున్నారు? అది నిజమా లేదా కేవలం ఊహాగానమా అనేది ఒకసారి మాట్లాడదాం. ఒకవేళ మారిస్తే బీఆర్ఎస్ ఏ విధంగా దీన్ని ప్రతిఘటిస్తుంది, ఏ విధంగా ముందు దీని మీద ఎటువంటి పోరాటం చేస్తుంది ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ సంబంధించి మహిళా నేతలు ఉన్నారు, ప్రస్తుతం మాట్లాడదాం. మేడం చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఒక రగడ అయితే రాజుకుంది. గతంలో తెలంగాణ గేయం విషయంలో కూడా మార్పులు చేర్పులు చేయనప్పుడే చాలామంది సెంటిమెంట్స్ హర్ట్స్ అయ్యాయి. ఇప్పుడు ఒకవేళ విగ్రహం మార్పు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? దాన్ని ఒకవేళ మార్చడం సబబేనంటారు? ఎంత మాత్రం సబబు కాదు. తెలంగాణ ఎట్లయితే భారత మాతకు, ఎట్లయితే తెలుగు తల్లికి రూపమిచ్చుకొని ఒక దేవతా స్వరూపంగా సమాజానికి చూపించిండ్రో, స్వాతంత్రోద్యమం నాడు భారత మాత అని, తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగు తల్లి అని చూపించుకున్నారో, మా తెలంగాణ తల్లిని ఎందుకు సమున్నతంగా చూపించుకోవద్దు? మాతృమూర్తి దేవతా స్వరూపంగా ఎందుకు చూపించుకోవద్దు? ఒక సామాన్య మహిళగా, ఒక పేద మహిళకు ప్రతీకగా ఎందుకు చూపించుకోవాలి? ఇవాళ తెలంగాణ ప్రజల స్థితిగతులు బాగుపడ్డాయి, బతుకులు బాగుపడ్డాయి, మహిళల బతుకులు బాగుపడ్డాయి. కేసీఆర్ మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డాడు. అన్ని పుట్టిన శిశువు నుండి కాటికెళ్ళే వరకు కూడా అన్ని, ముఖ్యంగా మహిళలకి ఈ ప్రభుత్వం, మాన్య కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి అండదండలు మరవలేనటువంటివి, మరపురానటువంటివి. ఇంత గొప్పగా చేసిండు. ఇంత గొప్పగా చేసినప్పుడు ఒక మహిళను, తెలంగాణ తల్లిని ఒక మాతృమూర్తిగా, ఒక దేవతా స్వరూపంగా, అలంకరణతో కంటికింపుగా చూసుకుంటే తప్పేంటట? ఈ రకంగా ప్రజల హృదయాల్లో ఈ మూర్తి స్థిరపడ్డది. గ్రామాన ఇవాళ విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం. మా ఊర్లో నేను పెట్టుకున్నా 2010లో కేసీఆర్ సార్ని పిలిచి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. అట్లా ప్రతి చోట గ్రామాన, మండల హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు జరిగింది. ప్రజలు స్థిరపడ్డ హృదయాల్లో ముద్ర వేసుకున్నది. మస్తిష్కంలో, నరాల్లో తెలంగాణ తల్లి మూర్తి ఇమిడిపోయి ఉన్నది. ఇవాళ మార్పు చేసి నువ్వు ఒక్క విగ్రహం పెడితే ప్రజల హృదయాల్లోంచి మాత్రం చేర్పలేవు. ఇక్కడ బతుకమ్మ తెలంగాణ అస్తిత్వ ప్రతీక, సాంస్కృతిక విప్లవ ఉద్యమానికి ఒక పతాక ఆ బతుకమ్మ. తను కవిత గారు ఆ ఉద్యమం చేసి మహిళల్లో, గ్రామీణ మహిళల్లో, సబ్బండ వర్ణాల్లో, నిరక్షరాస్యులతో ఒక చైతన్యం తీసుకొచ్చి ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి ఇవాళ కవిత గారిని మరిపిద్దామని, బతుకమ్మ అంటే తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చేది కవితమ్మనే. కవితమ్మ. తెలంగాణ అంటే కేసీఆర్ ఎట్లా గుర్తొస్తాడో, కేసీఆర్ అంటే తెలంగాణ ఎట్లా గుర్తొస్తుందో, బతుకమ్మ అంటే కవితమ్మ గుర్తొస్తుంది. అది సహజం. ఇవాళ కవితమ్మ గారిని మరిపిస్తానని, ఇవాళ కేసీఆర్ గారిని మరిపిస్తానని భ్రమపడుతున్నాడు ఏదైతే చూసిండో, కలలు కంటున్నాడు ఏదైతే చూసిందో, అవి పగటి కళలు కూడా కాదు. అవి పగటి కళలు, పనికి చేటంటే నేను పనిలో లీనం కాలేవు, పనికి చేటైన పగటి కళలు కంటున్నావు. కేసీఆర్ పేరు మార్చడం, బతుకమ్మను ఎట్లా తీసేస్తావు? తెలంగాణ పంటలు, జొన్న పంట, మొక్కజొన్న కంకి, మక్కెను ఎట్లా తీసేస్తావు నువ్వు? ఈ పంటల్ని నువ్వు ఎట్లా కాదంటావు? ప్రధాన పంటలు కదా అవి. అమ్మ కంటే, తీగే, నగలు, ఆభరణాలు ఇవన్నీ సహజం కదా. ఒక్కసారి పల్లెలకు వెళ్ళి చూడు, నీకు తెలుస్తుంది తెలంగాణ మహిళ ఎట్లుంటుందో. నీ కుటుంబంలో స్త్రీలు నగలు ధరించడం లేదా? అలంకారాలు హీనులుగా ఉంటున్నారా? నువ్వు తప్ప ఇంకెవరైనా, నువ్వు ప్రతిపాదించినవు, నువ్వు తప్ప ఇంకెవరన్నా ఈ విగ్రహాన్ని పెడతారేమో చూద్దాం, ప్రజలు ఎవరన్నా అంగీకరిస్తారేమో చూద్దాం. ఇది కాని పని. రేవంత్ రెడ్డి పరిపాలన అసమర్థుడు, చాతగాక ఇవాళ లేనిపోని కథలు ముందటేసుకొని ప్రజల దృష్టి మళ్లించాలని ఆడుతున్నటువంటి డ్రామా తప్ప ఇంకొకటి కాదు. ఇది సాధ్యం కాని పని. నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు. ఏ వర్గాన్ని కూడా నువ్వు సంతృప్తిపరచలేవు. పాలనలో ఏ వర్గాన్ని కూడా నువ్వు సంతృప్తిపరచలేవు. కేసీఆర్ గారు అటు రైతులను, ఇటు విద్యార్థులను, ఇటు ఉద్యోగులను, ఇటు విద్యావంతులను, ఉద్యోగార్థులను, ఎన్ని వర్గాలను, ప్రధానంగా జనాభాలో సగమైన మహిళలను, ఇటు వృద్ధులను, ఇటు వికలాంగులను, ఒక్క వర్గం కాదు వృత్తి కార్మికులను, ఎంతమందిని, గొల్లలను, కుర్మలను, నేతన్నలను, గౌడన్నలను ఒక్క
వర్గం కాదు, సమాజంలో ఉన్న సమస్తాన్ని తెలంగాణ ప్రజలందరికీ ఎవరికి ఏమవసరమో సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. ఏ నేలకి ఏమవసరమో, ఏ ప్రాంతానికి ఏమవసరమో, ఏ జిల్లాకు ఏ ఊరికి ఏమవసరమో పూర్తిగా 100% అవగాహనతో వచ్చి ప్రజల్లోకి వచ్చి నీళ్లను, నిధులను, నియామకాలని పరిపుష్టి చేసి ఇవాళ పంటల్ని సుఖశాంతుల తెలంగాణను సృష్టించి, శాంతి భద్రతల తెలంగాణను సృష్టించి దేశానికే ఒక బువ్వకుండగా, ఒక అన్నం గిన్నెగా తెలంగాణను మలిచి మీకు పంటలు వండేయడం చేత కాదు అన్నోళ్ళతోని వాళ్ళకు దేశంలోనే నెంబర్ 1 స్థాయిగా ఇవాళ వరి పండించి చూపించి, అలాగే మీ 6 గంటల ఉచిత కరెంటు రైతులకు మేము చేసినామని కాంగ్రెస్ చెప్తుంది. ఎంతండి 6 గంటలు, అది 3 దఫాలుగా అర్ధరాత్రి కరెంటు. ఆ దొంగోలొచ్చే కరెంటుకు కావాలెట్లగాతూ నేనెవసామెట్ల చేతూ కాలి కూలిన మోటరెత్తుక పట్నా మేడ ఓదు నేను పైకా మేడదెత్తు అని గోసపడ్డారు కదా రైతన్నలు. అట్లాంటి స్థితి నుంచి, ఆ 6 గంటల కరెంటు నుంచి, అర్ధరాత్రి కరెంటుల నుంచి పాములు గరిసి చచ్చి షాకులు కొట్టి చచ్చే రైతుల బతుకుల్ని మార్చడానికి 24 గంటల కరెంటు. రైతు ఇష్టం వచ్చినప్పుడే మోటార్ ఆన్ చేసుకుంటాడు, తన పని తీరినప్పుడే పంటకు నీళ్లు పెట్టుకోవాలనుకున్నప్పుడే మోటార్ ఆన్ చేసుకుంటాడు. అటువంటి కరెంట్ ఇచ్చిండు కదా, ఏ వర్గాన్ని ఆయన చూడలేదు. ఎన్ని కళ్ళు ఆయనకు, ఆయన పరిపాలన సామర్థ్యం, ఆయన పరిపాలన దక్షత, ఆయన దార్శనికత ఎవరిలో ఉంటుంది, ఎక్కడ సాధ్యమవుతుంది? తెలంగాణ సాధకుడు ఆయన. నువ్వు కపట హామీలు, బూటక హామీలు, నువ్వు ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు, అబద్ధాలను వదులుతున్నావు. ఇది తప్ప ఏం చేతనవుతుంది రేవంత్ రెడ్డి నీకు? నువ్వు పీల్చుకునేది ఆక్సిజన్. ఎక్కడైతే ఆయన పచ్చదనాన్ని పెంచి విపరీతంగా మరి హరితహారంతో పచ్చదనాన్ని పెంచి ఆకుపచ్చని తెలంగాణగా సృష్టించి ఆయన ఆక్సిజన్ని సరఫరా చేస్తే ఆ ఆక్సిజన్ని పీల్చుకొని ఇవాళ అబద్ధాలను విడిచిపెడుతున్నావు నువ్వు తెలంగాణ సమాజం మీద. వైపు విజయోత్సవాలు కూడా చేస్తున్నారు. ఇది వైఫల్యోత్సవాలు, విజయం కాదు. విఫలం, విజయం కాదు, విఫలం. చెప్పు అబద్ధం ఆడకుండా, ఒట్టేసి నువ్వు ఒట్టేసినావంటే ఇంతే సంగతులు. నువ్వు ఒట్టేసినావంటే 100% అబద్ధమే. నువ్వు ఒట్టేయకుండా, అబద్ధం ఆడకుండా చేతనైతే ఒక్క నిజం చెప్పు. ఏ రంగంలో నువ్వు విజయం సాధించినవో చెప్పు. ఏడాది గడపడంలో, ఏడాది జరపడంలో, ఏడాది మభ్యపెట్టడంలో, ఏడాది అబద్ధం ఆడడంలో, ఇందులో కదా నువ్వు విజయం సాధించినావు. అబద్ధాలకు విజయోత్సవం చేసుకో, వైఫల్యానికి విజయోత్సవం చేసుకో, మోసానికి విజయోత్సవం చేసుకో, దగాకు విజయోత్సవం చేసుకో. రేవంత్ రెడ్డి, ఈ అసమర్థ పాలన, ఈ చాతగాని పాలన, ఈ మభ్యపెట్టే పాలన, ఈ మోసగించే పాలన వద్దయ్యా. ప్రజలకు, తెలంగాణ ప్రజలు ఇది కోరుకోలేరు. మోసం చేసినావు. మహిళలకి 2,500 ఇస్తా, ప్రతి మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పినావు. ప్రతి కాలేజీ విద్యార్థినికి స్కూటీలు ఇస్తా అని చెప్పినావు. ఏం చేసినావు? మహాలక్ష్మి పథకంలో నువ్వు చెప్పినటువంటి హామీలు నెరవేర్చి, నువ్వు చెప్పినటువంటి పూర్తి ఒక్క మహాలక్ష్మి పథకంలో 100% చేసి నువ్వు విజయోత్సవాలు చేసుకో. నీ వెనుక మేము కూడా వస్తాం, భ్రమరథం పడతాం. ఇది గుర్తించు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పెంచుతాన్న పింఛన్లు దిక్కులేవు, ఏది కూడా. రైతు బంద్ ఎందుకు? నేను భరోసా ఇస్తా, 10,000 ఎందుకు, 15,000 ఇస్తా, 1 దఫా ఎందుకు, 3 దఫాలు అని చెప్పేసి నోటికి ఎంతస్తే అంత వాగి ఆకాశం మీద ఉమ్మేసి ముఖం మీద వేసుకున్నావు కదయ్యా రేవంత్ రెడ్డి. కల్పవృక్షం అయ్యా తెలంగాణకు కేసీఆర్ తెలంగాణ పాలిటీ కల్పవృక్షము, రాష్ట్ర సాధకు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆయన ఎట్లా తెలంగాణ సాధ్యమవుతుంది? ఎట్లా తెలంగాణ ప్రజలకు ఒక అనుమానం, మా వల్ల కాదు, అవుతుందా తెలంగాణ వస్తుందా? కాదు. చెన్నారెడ్డి అట్లా మోసం చేసిండు, ఇంకోళ్ళు ఇట్లా చేసిండ్రు, ఉద్యమాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి. కాదు అనుకున్న తెలంగాణను ఒక్కడిగా బయలుదేరి, ఈయనతోనేమవుతుంది బక్కపలసిన మనిషి అనుకున్న దశలో ఒక్కడిగా బయలుదేరి వేలు లక్షలు కోట్ల మందిని వెనుక నడిపించి తెలంగాణ సాధించి పునర్నిర్మాణం చేసి ఇవాళ బంగారు పల్లెంలో తెలంగాణ పెట్టి నీకు ఇస్తే ఏం చేస్తున్నావు? ఎట్లా విధ్వంసం సృష్టిస్తున్నావు? పల్లెలు నాగం పట్టిస్తున్నావు నువ్వు. ఇవాళ హాస్టళ్ల పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి ఏంది? దళితుల పరిస్థితి ఏంది? యావత్తు సమాజం, తెలంగాణ సమాజం పరిస్థితి ఏంది? ఎట్లా మోసం చేస్తావు? ఎట్లా మనసొప్పుతుంది? నీ వెనుక ఉన్నది ఎవరు? నడిపిస్తున్నది ఎవరు? సీమాంధ్రుల కుట్రలకు, సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలకు నువ్వు ఎట్లా పావైతావు? తెలంగాణను ఎట్లా నాశనం చేస్తావు? ఎట్లా విధ్వంసం చేస్తావు? తెలంగాణ ప్రశ్నిస్తుంది, నినదిస్తుంది. 4 సంవత్సరాలు నీకు ఇంకా ఉన్నది, అవకాశం ఉన్నది, నిరూపించుకో. మరిపోయు కేసీఆర్ అంతకన్నా 10 ఇంతలు మంచిగా చేసి చెయ్యు. ఎవరు అద్దంటలేదు, నీకు అవకాశం ఇచ్చిండ్రు. సార్ కూడా అదే చెప్పిండ్రు, చేసుకోవయ్యా నీకు అవకాశం ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. చేసుకోవేంది? రావయ్యా అంటావు, బతిలాడుతావు. నువ్వు చెయ్యు చేయదగ్గదంతా చేసి అప్పుడు
ప్రజల్లోకి రా. జై తెలంగాణ, జై కేసీఆర్. మీరు చెప్పండి, ఈ ఏదైతే ఈ పరిణామం ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ ఉన్నది, దాంట్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు అని చెప్పేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమంటారు? ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నటువంటి ఒక ప్రతిష్టని, ఒక విగ్రహాన్ని తెలంగాణ ప్రజలంతా కూడా తల్లి స్థానంలో పెట్టినటువంటి మాతృమూర్తిలాగా చూసుకున్నటువంటి తెలంగాణ తల్లిని ఇలా మారుస్తా అనుకోవడం సిగ్గుచేటు. ఆయన అవగాహన రాహిత్యానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇలా ఏం సాధిస్తూ ఎంబలం మార్చడం, నువ్వు చార్మినార్ను కాకతీయ కళాతోరణం తీసేసినప్పుడే ప్రజలు తిరగబడ్డారు. మన చారిత్రక కట్టడాలనేటువంటి వాటిని నువ్వు ఇలా రాచరిక పోకడలని చెప్పి తీసేయడం ఎంత మాత్రం కరెక్ట్ అండి? ఇలా కాంగ్రెస్ పరిపాలన మరి చాలా పేర్లు, ఇప్పుడు ఢిల్లీలో చాలా రోడ్ల పేర్లు చూసినా, భవనాల పేర్లు చూసినా అవేగా ఉన్నాయి. మరి అవన్నీ కాల్ చేస్తాడా? ఇప్పుడు చారిత్రక కట్టడాలు మన వరంగల్ శిలాతోరణమే కావచ్చు, 1000 స్తంభాల గుడులే కావచ్చు, అవన్నీ కూడా రాచరిక పాలన వాళ్ళే. మరి అవన్నీ కూడా దుడిచేస్తాడా? ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలో ఆయనకు రాచరిక పోకడలు కనిపిస్తున్నాయట. అంటే ఆయన గర్వం ఎంత తలకెక్కిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మాతృమూర్తి దేవత స్వరూపంగా భావించినటువంటి తల్లిలో ఆయనకు రాచరిక పోకడలు ఎక్కడ కనిపిస్తున్నాయండి? ఆయనకు ఏమీ లేదు. ఇలా కేసీఆర్ గారు ఎంతోమంది మహా మేధావులతో చర్చించిన తర్వాతే ఏ డిసిషన్ అయినా తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠించిండు. ఇలా ఆయన వచ్చి సోనియమ్మ విగ్రహం పెట్టుకుంటుండు. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, అది సోనియమ్మ విగ్రహం. నార్మల్గా ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించినట్టు దాన్ని ఏ ప్రాతిపదికన ఏమేమి అప్పుడు కొన్ని పాయింట్స్ తీసుకొని నిర్మించారు. అయితే తెలంగాణ తల్లి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన బతుకమ్మకు విపరీతమైన ఆదరణ ఉంది. అంటే మన రాష్ట్ర పండుగ. ఇలా తెలంగాణ పేద ప్రజలు కూడా పువ్వులతో మంచిగా పూజించి ఏకైక పండుగ, పువ్వులనే పూజించే ఏకైక పండుగ. ప్రతి ఒక్క వర్గము దీంట్లో కుల మత భేదం లేకుండా బతుకమ్మను ఎంతో కీర్తి ప్రతిష్టలతో సాంప్రదాయబద్ధంగా పండుగ చేసుకుంటాం. మన పండుగకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను చేర్చిన మన ప్రధాన పంటలైనటువంటి మొక్కజొన్న కంకులు. ఇలా మనం ప్రతి రైతు ఎక్కడ చూసినా కూడా మన ప్రధాన పంట అది. మనకి వెనకట ఏం లేనప్పుడు కూడా జొన్న గట్టుక తిని బతికిన దాఖలాలు మన తెలంగాణ చరిత్రలో ఉన్నాయి. మరి అటువంటి కిరీటం మనం దేవతామూర్తిగా చూసుకున్నప్పుడు, ఒక దేవతగా భావించినప్పుడు కిరీటం డెఫినెట్గా ఉంటుంది. ఆ కంటే ఆభరణాలు ఇవన్నీ కూడా తెలంగాణ మహిళలు. ఇప్పుడు మీరు ఊర్లో వెళ్ళి చూడండి, ఇట్లా చెవి చుట్టూ చెవి పోగులు ఉంటాయి, గంటీలు ఉంటాయి. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు వెనకటి నుంచి చేసుకుంటున్నారండి. మన సాంప్రదాయంలో ఉంది, లేనిదేం లేదు. ఇలా మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు నిజంగా ఏం ధరిస్తలేరా అంటే అంత పేదల ప్రతీకగా ఎందుకు చూపించాలనుకుంటున్నాడు? తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డట్టు ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఇలా ఎవరి కుట్రలకు తలొగ్గిండు? సీమాంధ్ర నేతల కుట్రలలో ఈయన పావులు కదుపుతున్నాడా? ఇలా ఇంత అభివృద్ధి చెందిన తెలంగాణలో ఇలా నిజంగా స్త్రీలను దేవతగా పూజించే, అంటే నార్మల్ స్త్రీ కూడా ఇవాళ రేపు మంచిగా కేసీఆర్ గారు అవలంబించిన పథకాలు, అంటే మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతిగా ఉండి అనేక పథకాలు మహిళల కోసమే ప్రతిపాదించి ఏ పథకం స్టార్ట్ చేసినా మహిళలను సెంటర్ ఆఫ్ ఇదిగా పెట్టి, ఏది ఇప్పుడు ఉదాహరణకు డబుల్ బెడ్రూమే తీసుకోండి, మహిళల పేరు మీదనే ఇచ్చిండు. ఎన్నో పథకాలండి. అట్లా మహిళలను ముందు పెట్టి మహిళలను ప్రధాన పెద్దపీట వేస్తూ ఇలా మహిళలను ఉద్ధరించిన ఘనత కేసీఆర్ గారిది. అట్లనే దేవతా స్వరూపం ఆయనకి ఏం కనబడుతుందంటే ఇందులో కవిత, తెలంగాణ తల్లిలో కల్వకుంట్ల కవిత గారు కనబడుతుండ్రు అని అన్నాడు. అంటే ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు, ఓర్వలేకపోతున్నాడు. ఇలా బతుకమ్మ అండి, కవిత గారు ఎవరో కాదు, ఇలా తెలంగాణ బతుకమ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు తెలంగాణ రాష్ట్ర ఆడవాళ్ళందరూ. ఇలా మాలాంటి ఎందరో వనితలకు ఆమె ఇన్స్పిరేషన్ అండి. తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మను ఎత్తుకొని కవిత గారు కీలక పాత్ర పోషించారు. మాలాంటి ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యమం చేసేటట్టు తను ఎంకరేజ్ చేసిన విధానం కానీ, తెలంగాణ రాష్ట్ర సాధనలో తను ఎంత కీలక పాత్ర పోషించింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ మహిళలకు ప్రతీక. ఇలా బతుకమ్మ అంటే కవితక్క అంటే బతుకమ్మ. ఎవ్వరు కూడా కాదనలేని విషయం ఇది. ఇలా ప్రతిపక్షాలు కూడా ఇలా ఎవరిని అడిగినా కూడా ఇలా కవిత గారి వల్లే మన పండుగలకు కానీ, మన సంస్కృతికి కానీ, మన రాష్ట్రానికి కానీ ఒక గుర్తింపు వచ్చింది. దేశ విదేశాలలో మన పండుగలకు ఇట్లా ప్రాధాన్యత వచ్చిందంటే కేవలం కవిత గారే. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక వీళ్ళ ఆనవాళ్ళు దుడి చేయాలన్న ఆరాటంతో ఏది పడితే అది సోయి లేకుండా, విచక్షణ లేకుండా ఏదో చేయాలనుకుంటుండు. కానీ ఏది కూడా ఆయనతోని కాదు. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. నువ్వు ఎందుకు 1000 కోట్లు తగలబెడుతున్నావు? 4-5 వేలు నువ్వు పేర్ల మార్పుడుకు, ఎంబ్లం చేంజుడికే పెడుతున్నావు. ఎవరి ధనము? ప్రజాధనం ఇది. నువ్వు ప్రజాధనం దుర్వినియోగం చేసే అధికారం నీకు
ఎక్కడుంది? నువ్వు ఈ మార్పులకి ఇన్ని వేల కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నావు అంటే ఇక నువ్వు ఏం సాధిస్తావు? నువ్వు సంవత్సరం అయింది నువ్వు చేసిన ఘనకార్యం చెప్పవయ్యా అంటే ఏం చేసినావు? నువ్వు కంచెలు గూల కొట్టినాం, బద్దలు కొట్టినాం, బద్దలు కొట్టినావు. ఇవాళ ఏం చేస్తున్నావు? నువ్వు ప్రజా పాలన అన్నావు, రాక్షసుని లెక్క హింసిస్తున్నావు. రాక్షస పాలన చేసుకుంటే ఇలా అఘోరిస్తున్నారండి. సబ్బండ వర్గాలు ఎవరిని కదిలించినా కూడా బాధలో ఉన్నాయి. నువ్వు సంవత్సర కాలం నువ్వు రాగానే 10 ఏళ్ళ విధ్వంసం జరిగింది. ఇలా రాష్ట్రంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కోడై కూస్తుంది. ఇలా హైదరాబాద్లో విధ్వంసం జరిగింది. హైడ్రా పేరు మీద లక్షల కుటుంబాలు ఆగమైనాయి. ఇలా లఘుచర్ల భూ ఇష్యూ చూసుకోండి, ఏది కూడా ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసే వ్యక్తి కాబట్టి ఇలా తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ వ్యవసాయం మీద కానీ ఆయనకు రైతులకు వ్యవసాయంకు ఎలాంటి అవినాభావ సంబంధం ఏమీ తెలియదు. ఆయన ఏం చేయాలనుకుంటుండో సర్వనాశనం చేయాలనుకుంటుండా. మరి తెలంగాణను కేసీఆర్ గారు ఇంత ప్రపంచ పటంలో పెట్టిండు. ఇలా సుభిక్ష తెలంగాణను ఆయన ఏం చేద్దాం అనుకుంటుండు? ఇలా కాకులు గద్దలు ఇలా కుక్కలు చింపిన విస్తరలాగా చేద్దాం అనుకుంటుండా. తెలంగాణ ప్రజలు డెఫినెట్గా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం. అందుకోసం తెలంగాణ పరిపాలన గురించి దాదాపు 10 సంవత్సరాలు జరిగినటువంటి అనేక విషయాలను గురించి ఒక పుస్తకం రూపేణా తేవడం జరిగింది. దాన్ని వాళ్ళ కేటీఆర్ గారికి చూపించడం జరిగింది. అయితే ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఒక అనేక విషయాలన్నింటి కూడా మన కేసీఆర్ గ్రహించి మన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రజలకు కావలసినటువంటి అనుకూలమైనటువంటి విధంగా పరిపాలన సాగించడం జరిగింది. ఇక్కడ దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా ఈ యొక్క పేద రైతులకు కావాల్సినటువంటి ఒక ఉచితంగా కరెంటు, ఉచితంగా ఎరువులు, ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు వికలాంగులకు పెన్షన్కు వేరే రాష్ట్రాల మాత్రం 80% వికలాంగత్వం ఉంటేనే వాళ్లకు వికలాంగుల పెన్షన్ శాంక్షన్ అవుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 40% వికలాంగులుగా ఉన్నా కానీ వాళ్లకు ఫుల్ పెన్షన్ శాంక్షన్ అవుతుంది. ఇంకా అయితే ఇలాంటి యొక్క అనేకమైనటువంటి ఒక విషయాలన్నిటి కూడా వాళ్ళు క్రోడీకరించి ఈ యొక్క వృద్ధ మహిళలని, పేద మహిళలను, వితంతు మహిళలను, ఆసరా పింఛన్లను ఆ మహిళలకందరికి కూడా అనేక విధంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా, పేద విద్యార్థులందరూ కూడా వాళ్ళు MBBS, బీటెక్, ఎంటెక్ అలాంటివి చదవడానికి కూడా వేరే దేశం పోవడానికి కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం. కాబట్టి అన్ని విధాల కేటీఆర్ గారు, కవితమ్మ గారు, తర్వాత కేసీఆర్ గారు, ఈ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసమే నిర్విరామంగా కృషి చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ విగ్రహంలో మార్పు ఏం చేయకూడదు. కారణం ఏంటంటే తెలంగాణ గురించి వాళ్ళందరూ కూడా ఆలోచించే తెలంగాణ తల్లి ఈ రూపకంగా ఉండాలి, ఎప్పుడు పేదగా ఎందుకు ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఆ యొక్క కిరీటం కానీ, సొమ్ములు కానీ, ఇక్కడ కంటే కానీ, బతుకమ్మ మనకు చిహ్నం అన్నట్టు. అందుకోసం బతుకమ్మ పాడి పంటలకు నిదర్శనంగా జొన్న కంకి అలాంటిది మొక్కజొన్న కంకి పెట్టడం జరిగింది. దాన్ని మనం రూపుమావడానికి మనకు ఎవరికి కూడా హక్కు లేదు. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒకరొక మార్పు చేసి వెళ్తారు. మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ మార్పు, మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చిన అట్లా చేయడానికి వీల్లేదు. వారు చూపినటువంటి ఒక బాటంలో వీరు వచ్చి వీరికి దోసినటువంటి ఒక విషయాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ప్రజలకు సహానుకూలంగా ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో పయనించేటువంటి ఒక విధంగా చేయాలి. కానీ ఈ మార్పులు చేర్పులు అనేటువంటి ఒక విషయానికి వస్తే చాలా గందరగోళాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి దాన్నే అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి దాన్ని మనం మార్పు చేయాలనేటంటే ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రజల్లో పట ఆందోళన మొదలవుతుంది. అలాంటి వాటికి తావివ్వకుండా దాన్నే ప్రోత్సహించుకుంటూ ఆ విధంగా కనుక వెళ్ళినట్టయితే ఈ యొక్క రాష్ట్రం అనేటువంటి సుభిక్షంగా ఉండడం జరుగుతుందని నా యొక్క ఉద్దేశం. ఈ యొక్క తెలంగాణ గురించి రాసినటువంటి ఒక కేసీఆర్ గురించి ఆత్మగౌరవ అస్తిత్వ ఉద్యమ ప్రతీక, పీడనను ఎదిరించిన చైతన్య జ్వాల,
నాడు తాంబాలాలు నేడు గంగాలాలైన చెరువులు, పరాయి పాలనకు అంతం పలికిన ఆనాటి గాంధీ, ఆంధ్ర పాలనకు అంతం పలికిన ఈనాటి గాంధీ. ఆత్మగౌరవ అస్తిత్వ ఉద్యమ ప్రతీక, పీడనను ఎదిరించిన చైతన్య జ్వాల, మానవ వనరులు మాకేనన్న దిగ్గజ కంఠం, నవోన్మేష ఉద్యమ భానుల్లా ఉద్భవించిన నవ తెలంగాణ, కష్టించి పనిచేసే కార్యసాధకుండు, పట్టు విడువని విక్రమార్కుడు, తెలంగాణ సాధకుండు, చేనేత బంధు, దళిత బంధు, రైతు బంధు, గౌడ బంధు, జీవ బంధు, నిజాం నిరంకుశత్వ రజాకర్ల దౌర్జన్యాన్ని ఎదిరించి ఉద్యమించి సాధించుకున్న ప్రతిఫలం, 14 ఏళ్ల ఆరాటం, 60 ఏళ్ల కల సాకారం, ఉద్యమకారకుడై పాలకుడై 60 ఏళ్ల భూపోరాట పురిటి నొప్పులకు పురిడిపోసిన వైద్యుడు, బానిస చరితను మాపిన చంద్రోదయం తెలంగాణ, చిత్రం మార్చిన సృష్టికర్త, సుభిక్ష పాలకుడు, దేశ రక్షకుడు, హరిత గలాధరుడు, తెలంగాణ గంగాధరుడు, కాళేశ్వరం సృష్టికర్త, యాదాద్రి రూపకర్త, రామప్ప ఖ్యాతికర్త, విశ్వనగర రూపకర్త, దేశానికి దిక్సూచి, దేశ విత్తన రాజధాని, మిషన్ కాకతీయ స్థాపకుడు, మిషన్ భగీరథ రూపకుడు, ఆసియాలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి, దళిత దిక్సూచి, అమరుల స్తూపం, యాదగిరి శిల్పం, కళా రామప్ప అందాల యావత్ భారతం మెచ్చిన, చిక్కులెన్ని ఉన్నా లెక్క చేయని తీర్పు, కాంతి వేగమతడు, క్రాంతి వేకువతడు, ధిక్కార గలమెత్తి పోరాటం చెయ్యెత్తి తెలంగాణకై చేకొట్టిన వీరుడు, ప్రతిభా కిరణమై ఎండ మావై చిరుజల్లై కాంతి పుంజమై రాతికొండను రెండుగా చీల్చిన పిడుగు కిరణమతడు. ఈ విధంగా మన కేసీఆర్ యొక్క ప్రజల యొక్క మనస్తత్వాన్ని ఆలోచించి ప్రజలకు తగినటువంటి యొక్క భాషను మాట్లాడి, ఆ విధంగా ప్రజలందరికీ కావాల్సినటువంటి ఒక అవసరాలన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఎలాంటి కొట్లాటలు లేకుండా, ఎలాంటి ఉద్యమాలు లేకుండా, ఎలాంటి మార్పులు లేకుండా ఈ యొక్క తెలంగాణ మాత్రం 10 సంవత్సరాలు చాలా సుఖ సంతోషాలతోనే ఉంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చి మళ్ళీ కేసీఆరే మళ్ళీ ఒక 10 సంవత్సరాల వరకు పరిపాలించి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తయారు చేస్తాడు అని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.